జిల్లా గుడివాడ టీడీపీ అభ్యర్థిగా వెరిగండ్ల రాము నామినేషన్ను దాఖలు చేశారు. తన ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన రాము నెహ్రూ చౌక్, మార్కెట్ సెంటర్, ఏజీకి స్కూల్ మీదుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, మచిలీపట్నం జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. కొడాలి నాని గుడివాడను అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడని రాము ఆరోపించారు. బతికెంత నీ స్థాయి మనం ఇంత పెద్ద ఎత్తున అందరూ తరలి వచ్చి మన విజయాన్ని ప్రపంచానికి చూపించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. గుడివాడ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. రోడ్లు లేవు, నీళ్లు లేవు, డ్రైనేజ్ లేదు, ఉద్యోగాలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంత దారుణమైన పొజిషన్లో మన 20 ఏళ్ళుగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మన కళ్ళని మూసి కళ్ళ గంతలు కట్టి అంతా ఏదో అభివృద్ధి చేస్తా అన్నట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఇది ప్రజలు అందరూ గమనించారు. అందుకే ఈరోజు అందరూ మా తరపున మీరు ముందు నడవండి, మీతో పాటు మేము నడుస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ తరలి వచ్చారు. ఈరోజు చూస్తే గుడివాడ మొత్తం ఒక్క ఈ ఆర్డీఓ ఆఫీస్ ఏరియా తప్పితే ఎక్కడ చూసినా కానీ ప్రజలు వాళ్ళ బాధలు ఈ రోజుతో తీరుతున్నాయని చెప్పి ఆనందంతో అందరూ దిగ్విజయంగా ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించారు. నన్ను ఇక్కడ దాకా తోడుకుని వచ్చి పంపించి నామినేషన్ వేసి రమ్మని